पुष्पवान् प्रजावान् पशुवान् भवति य एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति। नागराजाय नमः। सुब्रह्मण्येश्वर स्वामिने नमः। पुष्पाणि समर्पयामि। अनेक नानाविध परिमल पत्र पुष्पाक्षराणि समर्पयामि। धूपमाग्रापयामि। साक्षात् प्रत्यक्षादीपं दर्शयामि। शुद्ध आचमनीयं समर्पयामि। धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। नैवेद्यं विशेषफलान् निवेदयामि। ओं प्राणाय स्वाहा, ओं अपानाय स्वाहा, ओं व्यानाय स्वाहा, ओं उदानाय स्वाहा, ओं समानाय स्वाहा। मध्ये मध्ये पानीयं समर्पयामि। अमृताविधानमसि। हस्तौ प्रक्षालयामि, पादौ प्रक्षालयामि, मुखे शुद्ध आचमनं समर्पयामि। पूर्णं ददाति मदव्योसानेति एकदा ब्रह्मण पहदति एकदेव यजमान आयुस्तेजो दधाति। नीराजनं दर्शयामि। नीराजनानन्तरं शुद्ध आचमनं समर्पयामि। नमः पार्वतीपतये हर हर महादेव हर। श्रीमद्रमारमण गोविंद हरे। जय लक्ष्मी नृसिंह भगवान की। सुब्रह्मण्येश्वर भगवान की। येडुकुंडलवाड गोविंद गोविंद। आचरित विशेष अधिवासेन भगवान सर्वात्मकः सर्वं श्री परमेश्वरार्पणमस्तु। త్రిచగదుర్పీఠం నాగప్రతిష్ఠ ఇవాళ 9/3/2026 అందులోనూ షష్ఠి సోమవారం కలిసి వచ్చింది. నాగప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు అందరూ హైదరాబాద్ నుంచే వచ్చారు. లోగా ప్రతిష్ఠ చేసుకున్న వాళ్ళు మటుకు హనుమకొండ నుంచి వచ్చారు. వాళ్ళ నాగాన్ని పూజ చేసుకోవటానికి చాలా చాలా ఏంటంటే ఇట్లా ఒకే ఊరు నుంచి రావటం అనేది ఇదే ప్రథమం. అందరూ హైదరాబాద్ నుంచి రావటం. చౌటుప్పల్లి వాళ్ళు కూడా వచ్చారు కదా. చౌటుప్పల్లి నుంచి ఒకళ్ళు వచ్చారు. ఏమ్మా దగ్గరే చౌటుప్పల్లి నుంచి కూడా వచ్చారు. కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు మళ్ళీ శుక్రవారం అంటే 19వ తారీఖున ఏమో శుక్రవారం నాడు కూడా నాగప్రతిష్ఠ కార్యక్రమాలు బుక్ అయి ఉన్నాయి. 13వ తారీఖున కూడా బుక్ అయి ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మీరు నాగప్రతిష్ఠ కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే వెంటనే ఈ కింది ఫోన్ నెంబర్ నుంచి సంప్రదించగలరు. కుజిదోషం, కాలసర్పదోషం, మాత్రికా దోషాలు, పితృకా దోషాలు, సంతానలేమి, అనారోగ్య సమస్యలు, విదేశయానం, గృహవాస్తు సమస్యలు, అట్లాగే ఏదన్నా ఉన్నత చదువుల గురించి, రాజకీయంగా కానీ ఏదన్నా ముందుకు కొనసాగాలన్నా కూడా చక్కగా నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకోవచ్చు. 2000 విగ్రహాల దాకా నాగప్రతిష్ఠలు జరిగి ఉన్నాయి. మనం ఒకసారి కార్యక్రమం ఎట్లా చేసుకున్నాం అన్నది కూడా భక్తుల నుంచి కొద్దిగా మనం ఇప్పటిదాకా ఏమేం చేసుకున్నాం, ఏంటి, ఇంకేం చేసుకోబోతున్నాం. ఇప్పటిదాకా మనము మండపారాధన దగ్గర వ్యక్తిగత సంకల్పం, మహాసంకల్పం, గణపతి పూజ, నవగ్రహ పూజ, మండపారాధన, కలశారాధన, నవనాగుల ఆరాధన, అట్లాగే రక్షాబంధన, ఈ కార్యక్రమాలన్నీ, గణపతి పూజ, ఇవన్నీ మనం ఎక్కడ మండపారాధన దగ్గర చేసేసుకున్నాం. చేసుకున్న తర్వాత లేచిన తర్వాత ఈ విగ్రహాలు మనం స్టోర్లోంచి తీసుకొచ్చాం కదా. శిల్పి చెక్కాడు, స్టోర్లోంచి తీసుకొచ్చాం. దీనికి బింబశుద్ధి అని జరుగుతుంది. మీకోసమని స్టోర్లోంచి బయటకు విగ్రహం తీసిన తర్వాత దీనికి బింబశుద్ధి జరగాలి. బింబశుద్ధి జరగాలంటే మీ దగ్గర కలశం పెట్టాం కదా, నవనాగుల ఆరాధన చేశాం కదా, ఆ కలశంలో నీళ్లు ఈ బింబానికి పోస్తే బింబశుద్ధి అవుతుంది. దాంతోపాటు క్షీరాదివాసం, జలాదివాసం, ఆదివాస కార్యక్రమాలు జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చుకుని మనం అక్కడ శివుడి దగ్గర అభిషేకం చేసుకున్నాం, రుద్రాభిషేకం చేసుకున్నాం, గోత్రనామాలు చెప్పుకుని. అక్కడ రుద్రాభిషేకం జరిగిన తర్వాత ఇక్కడ విగ్రహాలను తీసుకొచ్చుకుని మనం దీన్ని పుష్పాదివాసం అంటారు. అంటే ఒక రకంగా పండగ లాంటి వేడుక, చక్కని అందమైన వేడుక. స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ గంధం, కుంకుమ, అట్లాగే ధూపం, దీపం, నైవేద్యం అన్నీ చేసి పూలమాలలతో అలంకరించి చక్క పూలన్నీ స్వామివారికి సమర్పించి పుష్పాదివాసం అని అంటాం. ఈ అధివాసంలో స్వామివారి ఇక్కడ ఉంటారు. మీరందరూ, నేను కూడా మన సంకల్పాలు చక్కగా స్వామివారికి విన్నవించుకుని నమస్కారం చేసుకుంటాం. నమస్కారం చేసుకుంటే స్వామివార్లు ఇక్కడ శయ్యాదివాసంలో అలా ఉంటారు. పుష్పాదివాసంలో మనం అప్పుడు హోమం దగ్గరికి వెళ్తాం.
హోమం చేసుకుంటాం. నవగ్రహాలకి, సుబ్రహ్మణ్య స్వామికి అందరికీ హోమం చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు విగ్రహాలు తీసుకెళ్ళి మనం ప్రత్యేకంగా ఒక ఘట్టం అనేది ఏర్పాటు చేసుకున్నాం కదా, అక్కడ ఆ వరుసలో మీకు ఇచ్చిన ఐడెంటిటీ నెంబర్ ప్రకారం ఈ విగ్రహాలు ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రతిష్ఠ జరిగిన తర్వాత మూలమూర్తికి మహానైవేద్యం పెట్టుకోవాలి కదా, మహానైవేద్యం పెట్టుకుని అక్కడ కూడా హారతి ఇచ్చుకున్న తర్వాత ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇంతవరకు జరిగింది ఇది. ఇక జరగబోయేది ఏంటి, ఇంకా మనకి ఒక హోమమును చక్కగా ఇక ప్రతిష్టా కార్యక్రమం ఒకటి ఉంటుంది.